నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉంది. ఆ సమయంలో జరిగినటువంటి అతి పెద్ద కుంభకోణం మద్యం కుంభకోణం. దేశంలోనే ఒక ఇంపార్టెంట్ కేసుగా ఇది మారింది. దీంట్లో హేమాహేమీలంతా అరెస్ట్ అయ్యారు. కొంతమంది విచారణ పేరుతో వారిని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. అదేంటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఎస్, 100% ఇది జరగబోతుంది. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, మేము సేకరించినటువంటి డీటెయిల్స్ ప్రకారం అయితే మరి కొద్ది రోజుల్లోనే. ఎందుకు అంటే అసలు కింగ్ పిన్గా వ్యవహరించిందే జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. మరి ఆయన ప్రభుత్వంలో ఆయనకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా? ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ఒక ప్రత్యేకమైనటువంటి సలహాదారుడిగా పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ద్వారా వ్యవహారాన్ని నడిపించారు. ఆయన ఎక్కడికక్కడే డెన్లను ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి బాధ్యత అప్పగించడం, ఇవన్నీ కూడా చకచకా జరిగాయి. దాదాపు 1000 కోట్లు రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని విచ్ఛిన్నం చేశారు ఒక రకంగా చెప్పాలంటే. ఎక్కడా కూడా ఆ 5 ఏళ్ల పాటు డిజిటల్ పేమెంట్ అనేదే లేదు. ఎందుకనంటే డిజిటల్ పేమెంట్ అంటే మరి విషయం అంతా తెలిసిపోతుంది కదా. దీనికి సంబంధించి సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కన్నేశారు. ఇటువంటి తరుణంలో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తాజాగా బెయిల్ వచ్చింది. ఆయనతో పాటు మరొక ఇద్దరు, మొత్తం 3కి బెయిల్ వచ్చింది. ఈ రాజ్ కసిరెడ్డి మాత్రం ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ వేస్తున్నారు, పిటిషన్ రిజెక్ట్ అవుతుంది. నీకు బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకనంటే అతను అంత ప్రమాదమైనటువంటి వ్యక్తి అని భావించారు. ఇటువంటి తరుణంలో సిట్టు విచారణలో మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. సందట్లో సడేమియా అన్నట్లు ఆ కుంభకోణాన్ని అడ్డు పెట్టుకొని ఆయన సొంతంగా సంపాదించినటువంటి కోట్లాది రూపాయల ఆస్తులు, ఆయన పేరున ఆయన బినామీలు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు, తాజాగా ఆయన భార్యపై అన్నీ కూడా ఆధారాలతో దొరికినటువంటి సందర్భం. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేసినటువంటి సిట్ అధికారులు మొత్తానికి ఈ వ్యవహారానికి సంబంధించి సూత్రధారి, పాత్రధారి, కీలకమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నాకు తెలియదంటే సరిపోదు, కుదరదు. ఇలాంటి తరుణంలో మన పక్క రాష్ట్రంలో చూసాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి నోటీసులు ఇచ్చారు. ఆయన మళ్ళీ ఏదో రిప్లై ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నేను అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి, నాకు వీలున్నటువంటి సమయాన్ని మీకు తెలియజేస్తానని. మరి దానికి సంబంధించి అధికారులు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అది వేరే విషయం. పక్క రాష్ట్రానికి సంబంధించి అంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించినటువంటి ప్రధాన వ్యక్తి, 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్. ఆయన నాకు తెలియదంటే సరిపోదుగా. అదే రకమైనటువంటి విధానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి లిక్కర్ స్కామ్ కేసులో కూడా జరగబోతుంది. ఇప్పుడు వరకు విచారణలు పూర్తయ్యాయి. మరికొంతమందిని విచారిస్తున్నారు. డిస్టిలరీ కంపెనీల ప్రతినిధులు కానీ, ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు కానీ, అంటే ఈ కేసుతో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వారు. ఇటువంటి క్రమంలో కొంతమంది ఆస్తుల జప్తు కూడా జరిగింది. మరి అయిన వారికి ఆకుల్లోనూ, కానవారికి కంచాల్లో అన్నట్టు ఉండకూడదుగా. అందరికీ ఒకటే రూల్. సో ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి మరికొద్ది రోజుల్లోనే సిట్ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే అరెస్ట్ అయినటువంటి వారు ఉన్నారో వారిచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇక్కడ ముఖ్యమైనటువంటివి. అలాగే కొంతమందిని విచారించారు. ఇందులో అధికారులు కూడా ఉన్నారు. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు, అలాగే రిటైర్డ్ అయినటువంటి వారు ఉన్నారు. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. వారిచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా మారబోతుంది. సో ఇటువంటి సందర్భంలో తాజాగా సిట్ అధికారులు బాంబు పేల్చారు. ఖచ్చితంగా రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేయాలి. ఇంకా ఇలాంటి క్రమంలో
తన భార్య పేరున ఎక్కడెక్కడ ఆస్తులు సమకూర్చారు, సంపాదించారు ఈ 5 ఏళ్ల వ్యవధిలో, అంటే 2019 నుంచి 2024 వరకు ప్రధానంగా ఆ టైం పీరియడ్లో మాత్రమే తీసుకున్నారు. ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఈ స్కామ్ జరిగినటువంటి ఆ టైం పీరియడ్ కూడా అదే. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. సో ఇలాంటి సందర్భంలో సిట్ అధికారులు సేకరించినటువంటి వివరాలు కనుక మనం చూస్తే దాదాపుగా 33 కోట్ల రూపాయలు. ఇది వారి అంచనా. దాని మార్కెట్ వాల్యూ 100 కోట్ల పైనే దాటిపోయిందట. దాదాపుగా వీటిని జప్తు చేయాలి అని చెప్పి అధికారులు ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా వారు సంపాదించినటువంటి ఆస్తుల్లో ఈ స్కామ్ జరిగినటువంటి టైంలో హైదరాబాద్లోని గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామంలో సర్వే నెంబర్ 338లో 15వ నెంబర్ విల్లాను 2020 జనవరి 23న రాజ్ కసిరెడ్డి ఆయన భార్య పేరిట కొన్నారు. ఈ విల్లాను దాదాపు 3 కోట్లకు కొన్నట్లు చూపించారు. కానీ దాని విలువ మార్కెట్లో 8 కోట్ల పైగా. అలాగే జూబ్లీ హిల్స్లో షేక్పేట అశ్విని లేఅవుట్స్లో 6.464 గజాల ఓపెన్ ప్లాట్ను 5 కోట్లు కొన్నారు. దీని విలువ మార్కెట్లో ఇంకా డబల్ ఉంటుంది. జూబ్లీ హిల్స్లో ల్యాండ్స్ అంటే, ఫ్లాట్స్ అంటే, విల్లాలంటే దాని గురించి ఇంక ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఏ రకమైనటువంటి కాస్ట్ ఉంటుందనేది. అలాగే షేక్పేట సర్వే నెంబర్ 403/1 ఇక్కడ ఓపెన్ ప్లాట్ను కొన్నారు. 2023 మే 22న దానికి సంబంధించి దాని మార్కెట్ విలువ కోట్లలోనే ఉంటుంది. రాజ్య సతీమణి దివ్యారెడ్డి పేరిట కొన్న ఆయా ఆస్తుల రిజిస్టర్డ్ డాక్యుమెంట్ విలువ 12 కోట్లుగా చూపించినప్పటికీ ఆ విలువ దానికి రెట్టింపు ఉంటుందంట. ఏదైతే ఈ ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి రాజ్య కసిరెడ్డి భార్య పైరెడ్డి దివ్యారెడ్డి, ఈమె పేరున భారీగా ఆస్తులు సమకూర్చారు. 2 తెలుగు రాష్ట్రాల్లో గతంలో కొన్ని ఆస్తులు బయటపడ్డాయి. అవి కాకుండా ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి, అంటే రాష్ట్ర ఖజానాకు ఏ రకమైనటువంటి ప్రమాదకారిగా మారారు ఈ వ్యక్తులందరూ. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేసేలాగా మీరు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయండి రా బాబు అంటే అందిని గాడికి దోచుకున్నారు, నిలువు దోపిడీ చేసేశారు. కోట్లాది రూపాయలు, నాకింత నీకెంత, నీకింత, ఇట్లా ఇదే టైప్లో. ఇప్పుడు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అనడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనడానికి కుదరదు. ఆయనకి ఇచ్చేటువంటి నోటీసుల్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయబోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటున్నారు. ఆయనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తప్పవు. ఇప్పటికే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు, అక్రమాస్తులు సమకూర్చినటువంటి కేసుల్లో సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఆయన వెళ్తున్నారు, వాయిదాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఆ కేసుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటికే పార్టీ ఒక రకంగా పతన స్థాయికి పడిపోయింది. ఎంతో పురోగతి ఉన్నటువంటి పార్టీ ఒక్కసారిగా ఎన్నికల అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇటువంటి తరుణంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో కాస్తో కోస్తో ఉన్నటువంటి కేడర్ కూడా మనకి ఎందుకు లేరా బాబు ఈ పార్టీలో, ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూసుకుంటే బెటర్ అనే ఆలోచనతో ఉన్నారట. మొత్తానికైతే ఏదైతే భారీ కుంభకోణం జరిగిందో ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు చోటు చేసుకున్నటువంటి లిక్కర్ కేసు, స్కామ్ కేసు ఏదైతే ఉందో దాంట్లో మరికొద్ది రోజుల్లోనే కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.